ఇప్పుడు మీకు ఇయర్లీ లైక్ 4 వీక్స్లో లైక్ మీకు ఎంబ్రో ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత బీటా ఎస్సీజీ రిజల్ట్ వచ్చి ఉంటుంది, వెంటనే మీకు బ్లీడింగ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అట్లాంటి లైక్ ఇనిషియల్ స్టేజ్లో మీకు బ్లీడింగ్ వస్తే డోంట్ వరీ అండి, దెర్ ఇస్ వన్ థింగ్ కాల్డ్ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్. ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటే బేబీ గర్భసంచిలో అటాచ్ అయినప్పుడు కొంచెం బ్లీడింగ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇట్స్ అ గుడ్ సైన్ అనమాట. సో ఫస్ట్ ఇస్ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్, సెకండ్ ఇస్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే లైక్ యూజువల్గా బేబీ అనేది గర్భసంచిలో డెవలప్ అవ్వాలి అనమాట. సో గర్భసంచిలో డెవలప్ అవ్వకుండా ట్యూబ్లో డెవలప్ అవుతే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. థర్డ్ అనేది మోలా ప్రెగ్నెన్సీ. మోలా ప్రెగ్నెన్సీ అనేది ద్రాక్ష ప్రెగ్నెన్సీ. సో యూజువల్గా ఎగ్ అండ్ స్పర్మ్ కలిసిన తర్వాత ఒక బేబీ ఫామ్ అవ్వాలి, ఆ బేబీ అనేది ఆ యూట్రస్లో అటాచ్ అవ్వాలి అనమాట. బట్ ఈ మోలా ప్రెగ్నెన్సీ అనేది అబ్నార్మల్ బేబీ అనమాట. సో 2 eggs ఆర్ లైక్ 1 ఎగ్లో 2 sperm వెళ్ళి మిక్స్ అయితే అది ఏమవుతుంది అంటే ఇది క్రోమోసోమల్ అబ్నార్మల్గా ఫామ్ అయిపోతుంది. సో దానివల్ల ఆ బేబీ పార్ట్స్ డెవలప్ అవ్వకుండా జస్ట్ సిస్ట్ లాగా లైక్ గ్రేప్ లైక్ స్ట్రక్చర్ లాగా ఒక స్ట్రక్చర్ ఫామ్ అయ్యి గర్భసంచిలో ఉంటుంది అనమాట. సో అది ఉన్నప్పుడు కూడా మీకు బ్లీడింగ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దిస్ ఇస్ ద థర్డ్ కండిషన్. అండ్ దెన్ ఫోర్త్ కండిషన్ అనేది అబార్షన్. సో అబార్షన్ అనేది యూజువల్గా లైక్ మిస్కరేజ్, లైక్ ఇన్ కేస్ బేబీ హార్ట్ బీట్ ఆగిపోయింది అన్నప్పుడు కూడా మీకు బ్లీడింగ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్ లైక్ మేబీ బేబీ అబార్ట్ అవ్వాలి, థ్రెటెండ్ అబార్షన్ అని ఉంది. థ్రెటెండ్ అబార్షన్ అంటే లైట్ మీకు జస్ట్ బ్లీడింగ్ వస్తుంది బట్ బేబీ బాగానే ఉంటుంది అనమాట, గర్భసంచి లోపల బాగానే ఉంటుంది, హార్ట్ బీట్ కూడా బాగానే ఉండొచ్చు. అండ్ దెన్ కొన్ని అబార్షన్ అనేది ఆల్మోస్ట్ బేబీ కూడా బయట వచ్చేస్తుంది అనమాట. అట్లా అబార్షన్లో కూడా మీకు బ్లీడింగ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి.